రే 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 సార్ 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 వస్తాను సార్ సార్ మార్నింగ్ సార్. ముఖాలు ఇలా క్లాస్ అంతా నిండి ఉంది. ఎవరు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కూసారి కూసారి కూసారి. అరే అరే నేను నౌకర్లో జాయిన్ అయ్యి 16 ఏళ్ళల్లా ఫస్ట్ టైం నా క్లాస్లో ఒక్క స్టూడెంట్ కూడా ఆబ్సెంట్ లేకుండా ఉన్నారా. ఈరోజు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అది కూడా ఈరోజు అందరికి బహుమతులు ఇస్తాము, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాం. కాబట్టి ఇక స్కూల్ పాఠాలు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ లేవు కాబట్టి అందరు వచ్చారు. అంతేనా? బా ఈ దొంగ అరే ఎవరు దున్నపోతులు లేకున్నారు, ఇంకా బల్పం కానే ఉన్నారా మీరు? ఫస్ట్ ఏ ఆగురా, ఫస్ట్ మీ అందరికి అటెండెన్స్ తీసుకుంటా, ఓకేనా? కాదురా, ఇడ ఎవరి పేరు ఎవందో కనీసం నాకన్నా తెలియద్దా? రేపు దున్నపోతులు ఎక్కువ అయ్యి మీసాలు గడ్డాలు పెరిగే. రైట్, అటెండెన్స్ ఆవుల మహేష్ సంగారెడ్డి. ఇగో ఏమ్రా బిడ్డ, ఈ నెలలో 7 రోజులు ఆబ్సెంట్ అయినా ఎటువైనా బిడ్డ? సార్ ఏమైందంటే మరేమో మరి మొన్న అంతకు ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైనా సార్, వాళ్ళు ఏదో బొడ్రాయి పండుగ అని చేసిరు. వాళ్ళు బయటికి వెళ్ళనియకుండా ఊరంతా బంధించి ఏదో 3 రోజులు అక్కడే ఉండిపోయినా సార్. ఇంకా మళ్ళీ 3 రోజులు అయినాక మళ్ళీ మా ఊరికి వస్తే మా ఊర్లో మళ్ళీ ఇక్కడ ఈడ బోనాలు, ఈడ వేరే పండుగలని మా ఊళ్ళు మళ్ళీ సున్నాలు గిన్నాలని మళ్ళీ ఇక్కడే పెట్టుకున్నారు సార్. ఇంకా ఈ పండుగల వల్ల వారం రోజులు రాలేకపోయినా సార్. ఇవన్నీ ఆడ 3 రోజులు ఈడ 3 రోజులు ఓకే సార్, కానీ మధ్యలో ఒక రోజు వర్కింగ్ డే ఉంటది కదా బిడ్డ, ఒక్క రోజైనా రావచ్చు కదా? రావచ్చు, కానీ ఇంకా మధ్యలో వచ్చిన ఒక రోజుకి ఏం పోతావు లేరా, ఇంకే ఉండు, ఇంకా చుట్టాల ఇంటికి పోదామని మా అమ్మమ్మ అంటే ఉన్నా సార్. పక్క పంట 2వ నంబరు మహమ్మద్ సానియా. హాయ్ కబాయి కబాయి. అచ్చా, నువ్వు బండి మీద మొన్న కనిపించినావమ్మా ఒక అబ్బాయి తోటి, ఈడాడేనా? ర్యాపిడోనా? చెప్పమ్మా, మధ్యలో ఈ నెలలో ఫస్ట్ వారంలో 2 రోజులు బడికి రాలేదు ఎందుకో? అయితే సార్, లాస్ట్ టైం నాకు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా అని మా అమ్మ నాన్న దర్గా దగ్గర మొక్కుకురు న్యాస్ చేస్తా అని. మరి గుండు కొట్టియలేదు? నాకు గుండు కాదు, ఎడ్జెస్ కట్ చేస్తారు అంతే, అమ్మాయి కాబట్టి అందుకే రాలేదు సార్. కాదు తల్లి, నువ్వు రోజు ఆగురా పిల్లలు, రోజు బడికి వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చినావు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అని చెప్పి సంతోషంగా మళ్ళీ నువ్వు దర్గాకి ఆడికిడికి పోతే ఈసారి నువ్వు 2వ ర్యాంకో 3వ ర్యాంక్ వస్తావు. అడుగుడాగో రోజు బళ్ళకి వచ్చే నరేందర్, 3వ నంబర్ నరేందర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ స్టూడెంట్ ఎవడైనా ఉన్నాడంటే వీడే. కాదు బిడ్డ, చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. ఆగ్రా, ఈ నెల 23వ తారీఖు ఎందుకు రాలేదు బిడ్డ? బర్త్డేకి వెళ్ళాను సార్. ఎవరి బర్త్డే? ఇతని బర్త్డే ఉండే, ఈయనే పిలిచారు. ఈయన బర్త్డేకు ఓ రోజు పోయినావు, ఆయన బర్త్డేకి ఓ రోజు పో, ఆయన బర్త్డేకి ఓ రోజు పో. 25-30 మంది ఉన్నారు, ఏడాదికి 30 రోజులు డుమ్మా కొట్టి. ఓకే సార్, అంటే వాళ్ళ బర్త్డేకి వస్తారు కదా. నువ్వెంత దుర్మార్గుడు ఉన్నావు. తింటాడు పోలుమూరి రాజు వచ్చిన వాడు సార్. అరే నువ్వు మొన్న ఆటోలో కనిపించినావు రేటో పోకుండా సార్. అయితే నాకు జ్వరం వచ్చింది సార్, కడుపు నొప్పి లేచిందంటే మా అమ్మ మంత్రగాంతానికి అయ్యగారు ఉంటారు, ఆయన ఎవరు సాహెబ్ ఉంటాడు, తాయిత కట్టించుకోవడానికి పోయింది సార్ ఆ రోజు డుమ్మా. అవును సార్. మరి పోయిన నెల 2 రోజులు రాలేదు?
ఆ రోజు ఏదో తీసేయనికని నా మీద ఏదో తీసిపెట్టి సార్ ఏ గొర్రెనో ఏదో ఆ రక్తం అంతా నా మీద వచ్చి ఏదో చేసేది సార్. ఆ రోజు అట్లా రానిలేదు సార్. 3 రోజులు డుమ్మా. అవును సార్. మీ నాగర్ కర్నూలు ఎట్లా బాగుపడతారా నాయన? సార్, ఇది గద్వాల నాగరాజు. సార్ నమస్తే సార్. బా నువ్వు మంచి స్టూడెంట్ గా వచ్చినవరా ఇవాళ. అంత ఉంది జులుపాల జుట్టేసుకొని మీసాలు వంకర తిప్పుకొని గడ్డ మేకపోతు లెక్క వేసుకొని నాకంటే గలీజుకుంటుంటివి నువ్వు. అంత ఇప్పుడు నువ్వు నాకంటే మంచిగా అయినా. ఏం సంగతి? సోమవారం మంగళవారం బుధవారం రాలేదు బడికి? సార్ మా ఊర్లో దేవారం చేసిరు సార్, పెద్ద దేవారాన్ని. ఏం చేసిర్రు? దేవుళ్ళ పండగని పుట్టినరోజు చేసిరా, పెళ్లి రోజు చేసిరా, లేకపోతే ఇంకేమైనా చేసిరా? దేవరం అనేసి పెద్ద దేవరం చేసిరు సార్. పోతులు మేకలు కోసిరు సార్. అట్లా ఇంటికి పెయింటింగ్ చేసుకోవడం, చుట్టాలను పిలుచుకురావడం, అట్లా 4-5 రోజులు డుమ్మ పట్టింది. మరి మీ తాత ముత్తాతల కాంచెల్లి పెయింటింగ్ చేస్తారు, వాళ్ళకు చదువు రాలేదురా? అవును సార్. మరి నువ్వు కూడా అట్నే చేసుకుంటే ఇక మరి నీకు కూడా చదువు ఎందుకు బిడ్డ? మా అమ్మ మా నాయన తొలలేదు సార్, నేను వద్దాం అనుకున్నా. మరి మీ అమ్మ నాన్నకు చదువు విలువ తెలియదు, నీకు తెలియాలి కదా. నువ్వు అప్పుడు జై భీమ్ అని మంచిగా పాట పాడినావు కదా. అవును సార్. మరి అంబేద్కర్ ఇట్లనే డుమ్మా కొట్టిండా బిడ్డ? లేదు సార్. మీ గద్వాల ఎంత వెనక పడ్డదిరా? చాలా వెనక పడ్డది. ఐజాల్ అయితే మండలం మొత్తం మీద ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగి లేడు. అవును సార్. మొన్ననే మూఢనమ్మకాలతో ఇద్దరిని చంపిరిని ఆడికి వచ్చిన. అవును సార్. ఇట్లా మీరు ఇష్టం వచ్చిన కారణాలు చెప్పి బళ్ళు తప్పిస్తే మీకు చదువు రాదు, మీ బతుకులు బాగుపడాయి. మష్కే నగేష్, ఆసిఫాబాద్ జిల్లా. బా వీడు ఎన్ని రోజులకు బడిగా అనిపించిండ్రా. అసలు వీడు మీ క్లాసేనారా? వీడు మీ క్లాసేనారా? సార్ నాది ఈ క్లాసే సార్. ఈ క్లాసే నాది. పోయిన సంవత్సరం ఇదే క్లాస్ లో ఉన్నా సార్. సార్ చెప్పు. అసలు నువ్వు ఈ నెల కాదు, అసలు నువ్వు కాలేజీకి స్కూల్కే రావు ఎందుకు? ఎందుకు రావాలి సార్? ఎందుకు రావాలి సార్ కాలేజ్కు? నాకు జీతం ఇస్తారు. మీ జీతం ఇస్తారు, మీకు ఇస్తారు, మాకేమి ఇస్తారు సార్? ఇగో మధ్యాహ్నం భోజనం పెడతారు, పుస్తకాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు. ఈ మధ్య ఆడేవాడో చెప్పిన గుడ్లు బంద్ చేసిరు కానీ రోజు బల్లెకి రా బిడ్డ, తెలివిస్తాము, జ్ఞానం ఇస్తాము. లేదు సార్, మా అవ్వ పనికే పోమంట వాళ్ళు రోజు 200 రూపాయలు ఇస్తారా అట. చికెన్ సెంటర్ లో పని పోతున్నా సార్. చికెన్ కొడతా 200 ఇస్తాడు. ఒక 1/2 కిలో చికెన్ ఇస్తాడు, తీసుకొస్తా మా అయ్యవ్వకి ఇస్తా. మా అయ్యవ్వ వండుతారు, మా అయ్యవ్వ ఖుషి అవుతారు. సార్ మా అయ్యవ్వ చదువుకోలేదు సార్, మాకు కూడా చదువు వద్దట సార్. అందుకే పెడతారు. అయ్యా నౌకరు రాకపోయినా మా ఇదే కానీ రోజు బల్లెకు రారా? ఇంతమంది దోస్తులు లాగా నిగనిగలు ఆడుతున్నారు, తెల్ల మిసాలతో. ఎంత మంచిగా ఉన్నారు నీ క్లాస్మేట్లు. అవును సార్. వీళ్ళందరితో ఆడుతూ పాడుతూ ముచ్చట్లు పెట్టాల బిడ్డ. బాల్యం మీ హక్కు, బాల్యంలో పనికి పోవద్దు. ఆడపు రాజు. నమస్కారం సార్. నమస్కారం. నాకు పెడతావా ఎవరికైనా పెడతావా? సార్ వెనకాల ఇంగ్లీష్ మీడియం పోతాను సార్. అరే నువ్వు ఈడు ఎప్పుడు మేడాలు కాటని చెప్పినప్పుడే క్లాసులు ఉంటాడు రా. మేడాలు క్లాసులు చెప్పేటప్పుడు వీడు పాఠాలు వింటాడు, సార్లు చెప్పేటప్పుడు విన్నాడు. అవును సార్. అదే లేదన్న, మేడం మంచిగా చెప్తుంది. అంటే నేను మంచిగా చెప్పనారా? మీరు సూపర్ చెప్తారు సార్, ఎందుకో మేడం చెప్తేనే అర్థమవుతుంది. అందుకే నువ్వు మేడంనే పెళ్లి చేసుకోరా. అమ్మా తప్పకుండా సార్. ఇదేమంటాడు పోలీస్ అంట. అవునా? అమ్మో కాదు బిడ్డ, పెళ్ళి అయిన మేడం కాదురా నాయన. సార్ నువ్వు చదువుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని మహాత్మా పూలే లెక్క నీ భార్యను టీచర్ చేసినావు అనుకో, అప్పుడు నువ్వు టీచర్ వాళ్ళ భర్త అవుతావా కావా? అయితే సార్ ఏం తలకాయరా నీది సార్? నన్ను ఎడగొడతాను సార్ ఆయన మొత్తం. వాడు శుద్ధపూస సార్. బురద లేచినా కూడా మనకి బురద అంటది. నువ్వు ఎన్ని రోజులు బల్లెకి రాలే, ఏం చేసినావు చెప్పరా? సార్ ఒక్కటే రోజు రాలే సార్, నిన్న ఒక్క రోజే రాలే సార్. నేను రాని రోజు కూడా నువ్వు రాలేదట కదా. అంటే మీరు లేదు సార్, నేను ఒక్కరోజే రాలే. అయితే రెడీ అయినా సార్, బ్యాగ్ దెబ్బకేసుకున్నా, దర్వాజకి వెళ్ళి బయటికి రాగానే మా ఇంటి పక్క పండి సూరావ తుమ్మింది సార్. సూపర్ సూరావ తుమ్మింది సార్. ఇక తుమ్మితే మంచిది కాదట కదా సార్, అందుకే మళ్ళీ లోపలికి పోయినా. రేపు పొద్దుగాల నువ్వు ఒక అమ్మాయి మెడ తాళి కట్టేటప్పుడు ఏమైనా తుమ్మింది అనుకో, అప్పుడు ఏం చేస్తావురా? ఏమన్నా అందరిని తుమ్మంట, అందరిని తుమ్మంట. అందుకే ఈ తుమ్ము వినబడద్దనే బాజంత్రీలు అంటారు తెలుసా? డింగ్ 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 మరి రేపు నువ్వు IAS IPS కావాలని పరీక్ష రాసినావు అనుకో, ఎవడన్నా తుమ్ముతాడు పరీక్ష రాసేటప్పుడు ఆపుతావురా? ఆపను సార్. రైలు ఎక్కడానికి పోతావు, ఆడ నీకు తుమ్ముతాడు ఎవడన్నా, ఆగుతావా? ఆగను సార్. మరి ఎట్లా ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలతో? మా నాన్నమ్మ ఆగు అన్నా సార్. అయ్యో కొడుక. బైరి రాజు అచ్చో ఇక
సార్ అంటే ప్రజెంట్ అన్న వారం ప్రజెంట్ సార్ కనీసం ఆ. ఏ మీరే కాదు నేనే మీకు తెలియదు సార్ ఫస్ట్ లైన్ లో నేనే ఉంటా సార్ వీళ్ళకి తెలియదు ఎవరికి సార్ ఫస్ట్ నేనే కూర్చుంటా సార్ 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 వాళ్ళు స్కూల్కి రారు వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ వాళ్ళు స్కూల్కి రారు సార్ వీని బాధ ఏంటో తెలుసా వీడి లవర్కు లెటర్ రాసి వాడికి ఇస్తే వాడు ఇయ్యలే వాడు కరెక్ట్ సార్. అందుకని వీడు సార్ వీళ్ళు స్కూల్కి రారు వీళ్ళకి ఎవరికి తెలియదు సార్ నేను ఫస్ట్ ఊకే స్కూల్కి వస్తా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా సార్ ఫస్ట్ లైన్లో నేనే నిలబడతా సార్ అవును సార్ వాడు ముందుంటాడు కాబట్టి మీకు కనిపించలే అట్లా అందరు హైట్ ఉన్నారు కదా మీరు వెనకటోర్ల నుంచి వచ్చే బ్యాచ్ నువ్వు చెప్పు ఏ రోజు సెలవు పెట్టినావు సార్ నేను కూడా ఒక్క 2 రోజులు పెట్టినా సార్ ఏం చేసినావు సార్ తల్లవ్వ అయింది సార్ తల్లి అవ్వ తల్లి ఎప్పుడైనా అవే సార్ అవుతుంది తల్లి అవుతుంది ఇదంతా అమ్మ నాన్న పోషమ్మ వచ్చింది సార్ పోషమ్మ వచ్చింది ఒళ్ళంతా అరే పొక్కులు వచ్చినాయి సార్ అనర్రా ఏంటి సార్ అది స్మాల్ ఫాక్స్ అంటారు small చికెన్ ఫాక్స్ అంటారు సార్ పచ్చ తెలుగులో అయితే గవద బిల్లలు అంటారు దీనికి తల్లి సార్ అది అయితే మా వాళ్ళు అంతా వేపాకులు పెట్టి ఎంత పూసి పడుకోబెట్టి సార్ ఇంటికాడ సార్ అందుకే బడికి రాలే నీతో పడుకున్నదా మరి తల్లి ఏమో సార్ అంటే నేనైతే పడుకున్నా సార్ నువ్వైతే పడుకున్నావు అవును సార్ ఎవరు చెప్పిండ్రా దానికి ఇంజెక్షన్స్ తీసుకోవాలి మంచి యాంటీబయాటిక్ తీసుకొని ఆ బర్రెల మీద ఊస్తే ఆ బర్రెలు పోతాయి ఏమో సార్ మా వాళ్ళంతా పసుపు వేపాకులు అంతా పూసి కోడిగుడు పెట్టిరా అవును సార్ తలకాయ కింద కొబ్బరికాయ పెట్టిరా పెట్టిరు సార్ ఇంకా నిమ్మకాయ మంచం కింద పెట్టిరా పెట్టిరు సార్ రూపాయి బిల్ల తిప్పి జోబులు వేసిరా సార్ పెట్టిరు సార్ పెట్టిరా ఏ పిచ్చిరా నాయన పక్క పండి కూర్చోబెట్టుకోకూడదు అది అంటు రోగం మీకు కూడా అంటుంది ఇంకా 2 రోజులు వాళ్ళకి రాదు సార్ అది పోయింది సార్ తర్వాత హాస్పిటల్ కూడా పోయింది సార్ పోషమ్మ పోయి కలిసాకేస్తే తగ్గిపోతాడంట సార్ పోస్తాం సార్ మొత్తం మా వాళ్ళు 2 రోజులు అదే పని చేస్తారు సార్ సార్ థ్యాంక్ యూ సార్ కూర్చోరా సార్ వెంకటేశ్వర్లు కొత్త పెళ్లి కొడుకు వెంకటేశ్వర్లు 14 రోజులుగా బల్లెకు రాలేదు ఎందుకురా సార్ బాల్య వివాహం చేసుకున్నాడు అయ్యింది వీడు సార్ నేను ఎందుకు రాలే అంటే మీరు చెప్పిన ఎదవ కారణాలే ఆడు కూడా ఏదో చెప్తాడు చెప్పురా బిడ్డ చెప్పి సార్ నిజం సార్ ఏంటి నిజం మా ఇంట్లోకు కాలే సార్ ఇంకా చెప్పు ఏమి సార్ మా ఇంట్లోకు కాకపోయిందని ఇంట్లోకే వెళ్ళగొట్టారు సార్ ఇల్లు ఖాళీ చేసిర్రు ఇప్పుడు మీ ఇంట్లో కాకులు ఉంటానే మరి ఏమో సార్ వచ్చింది పోయింది ఇంకా ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి పోయినాం వేరే ఊరికి పోయినాం ఓ పిచ్చి అగ్గిదాలుగా కాకులు ఇంట్లో అన్నప్పుడు కాకులు వస్తాయి మనిషి అన్నప్పుడు కాకులు తాకుతాయి కొంతమంది కాకులే పెంచుకుంటారు రా నాయన ఓవైపు ఏమో కాకులు పెద్దల రూపంలో వచ్చి పితృ తింటది పిండలు తింటది అంటది ఓవైపు కాకి దండం పెడతారా ఇంట కాకి అదే సార్ చుట్టాలు వస్తాయని కాకులు వస్తే చుట్టాలు వస్తాయని రానిచ్చినాం సార్ అది ఇంట్లోకి పోయినాయి ఇంట్లోకి పోతే కాకులు వచ్చినాయి ఇప్పుడు మరి ఇప్పుడు చుట్టాలు తెట్టరా మీరు ఇల్లు ఇచ్చిపెట్టిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఇక అందుకే సార్ ఇంకోరి ఇంట్లో ఉన్నాము ఈ పిచ్చి అగ్గిదాలుగా రా అయ్యా ఇట్టరా ఇది కిల్లో రాంబాబు వచ్చిందా నేను పిల్లలు పిల్లలు నేను ఈ పిల్ల పక్కన ఊసోకురా జుట్టు పీకి 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 పాకలు పెట్టుద్దా అని చెప్పిన అవునా నీ జుట్టు అంత ఎవరు వీకిరి చెప్పు ఇయ్యమ్మేనా కాదు సార్ నేను గుడికి పోయినా సార్ గుడికి పోయినావు అవును సార్ అంటే నాకు 2-3 సార్లు జ్వరము పచ్చకామెర్లు వస్తుంటది సార్ వస్తే అమ్మ నాన్న మొక్కుకున్నారు సింహాచలం గుడిలో అందుకని నేను ఆబ్సెంట్ అయ్యాను గుడికి వెళ్ళి గుండు గుయించుకున్నాను మరి ఇప్పుడు చదువు దేవుడే చెప్తాడా మరి చెప్తాడేమో సార్ ఈ జుట్టు తీసుకున్న ఆయన పరీక్ష రాస్తాడా లేదు సార్ ఆ రోజు ఇంటర్నల్ ఎగ్జామ్ నువ్వు రాయపోతివి అవును సార్ మరి నీకు ఎవడు మార్కులు వేయాలి మీరే వేయాలి కదా సార్ నేను ఎట్టేస్తా నువ్వు రాయకపోతే నేను ఎట్టేయాలి మరి నేను పొట్ట జీరితో కచ్చర ముక్క నత్తదా సార్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను కదా సార్ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను కదా సార్ దేవుని దగ్గరికి వెళ్తే చదువు వస్తుందా రే నాయన నువ్వు కూర్చో ఏదన్నా తల్లి ఏ కావేర్లు వచ్చినా మా తమ్ముడు క్యామర్లో జబ్బులు వస్తే మా అమ్మ ఆడికి తిప్పి డావుకన తీసుకపోతే ఆడు చచ్చిండు May 11 ఈ నెలలోనే చచ్చిపోయాడు నువ్వు అట్ట అయితే పోతావు
సింహాచలం అప్పన్న కానీ, అన్నవరం సత్తన్న కానీ, సింహాచలం ఈ అన్న కానీ, తిరుపతి వెంకన్న కానీ ఏదైనా రోగం వస్తే కాపాడు. వెనకట ప్రజలకు తెలియక వాళ్ళకు నచ్చిన దేవుడిని పెట్టుకున్నారు. ఏదో దండం పెట్టుకుంటే సరిపోతుంది కానీ గుండేంది ఆ బల్లెకు రాకుండా ఉండేంది 12 రోజులు ఆబ్సెంట్. నీకు బుద్ధి లేదా, మీ అవ్వయ్యకు బుద్ధి లేదా? ఏం చేయమంటారు సార్, అమ్మ నాన్న వెళ్దామన్నారు, నేను వెళ్ళాను. ఆయన గోమాస సందీప్ ఇటు వచ్చిండా? ఒరే నాయన, మీ గుడికి పోయినప్పుడు 100 సార్లు జై శ్రీరామ్ అని రా. నేను కూడా అంటా, మీ ఇంట్లో శ్రీరాముని పేరు మీద మంచి పనులు చేయరు, ఇంక కూడా అత్త బుక్కెడు తింటా. నువ్వు బైబిల్ నమ్మేటోను అయితే పేజ్దలు ఆడాను, నేను కూడా అంటా. నువ్వు నమాజ్ అయితే అల్లాహు అక్బర్ ఇల్లాను, మేము వాలేకుం సలాం సలాం అలేకం అంటాం. కానీ ఈ బల్లె జై శ్రీరామ్ ఏందిరా సార్? మాకు అక్కడ ఇంటికాడ అట్టనే చెప్పింది సార్. శ్రీరామ్ అని నువ్వు అంటే నాకేం కోపం వస్తలేదు, కానీ నీకెవడో బుద్ధి లేనివాడు అట్లా అనుమని ఎక్కించినట్టు ఉన్నది. ఏమో ఈడ సార్, కాదు బిడ్డ, సోమవారం నాడాను జై శ్రీరామని, పండుగ నాడాను జై శ్రీరామని, గుడి కాడ మంచిగా పోయి పద్ధతిగా స్నానం చేసి 1000 సార్లు జై శ్రీరామని, జై శ్రీరామని 1,000 సార్లు రాయి బిడ్డ. ఈ బల్లెకి వచ్చి 6 రోజులు బల్లెకు రాకపోతే, నువ్వు బల్లెకు రాకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతినాయారా? ఏమో సార్, అదే అర్థం కాదు. మా మనోభావాలు దెబ్బతింటా. నన్ను ఎందుకు రానియలేదు తెలుసా సార్? చెప్పు. మా ఊర్లో ఆంజనేయుని విగ్రహం వెలిసిందట. ఆంజనేయుని విగ్రహం వెళ్తే ఎటు వెళ్ళొద్దా టూర్ వాళ్ళు పూజలు చేసేదాకా. శిల్పి శిల్పి చెక్కలేదు, దాని చెక్కదే నైట్ వెలిసిందట తెల్లార వరకు. అందరు పోయి మొక్కుతారు. అమ్మ నేను బడికి పోతా అంటే నువ్వు ఎటు పోతావురా, ఈ రోజు ఊళ్ళ నుంచి ఎవ్వరు వెళ్ళొద్దు, అందరు ఇక్కడనే ఉండాలి, 10 రోజుల వరకు ఇక్కడనే ఉండాలి, ఎటు పోవద్దు, పోయింటే మీకు అరిష్టం అని చెప్పారు. మరి భూ ఎక్కడా మీకు? ఏమో సార్, ఇక ఎట్లనో ఒక తీరు తీసుకొని వచ్చి పెట్టిరు, ఉన్నాయి తిన్నాం, అంత అయింది. ఇక మీ హనుమంతుడు వెలిసిండు, నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతా. కానీ వెళ్తే ఏం ఊళ్ళో తాగుడు బంద్ చేస్తారా? అది కొట్టుడు బంద్ ఆ విషయాలు ఏం మాట్లాడలేదు సార్. ఓన్లీ జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుడు వెలిసిండని వేరే ఆడపిల్లను తప్పు చూడకుండా నీట్గా ఉంటారా? రే నువ్వు స్కూల్ కన్నా ఓ బయట కూకోరా బిడ్డ, చెప్పురా. ఏమో సార్, అడుగుతా. మరి మీరు ఇంకేమన్నా చెప్పండి, వాళ్ళని పోయి అడుగుతా. మీ ఊళ్ళో సీసీ కెమెరాలు అక్కర్లేదు, మీ ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి అక్కర్లేదా? అద్దు, మాకు హనుమంతుడు ఉన్నాడు కదా, ఆయన కాపాడుతాడు. ఇవన్నీ ఎందుకు సార్ మాకు? హనుమంతుడు అనేది ఓ నమ్మకం బిడ్డ. అయ్యో, ఓ నమ్మకము, ధైర్యము. లేదా ఏదైనా ఎండాకాలంలో 20 రోజులు 40 రోజులు మాలేసుకొని అందరు కలిసిమెలిసి మంచిగా ఉండురి, మొక్కురి. కానీ నువ్వు వెళ్తే బల్లెకు బాగా దుమా కొట్టుడేంద్రా కొడుక. అట్లనే చేసి ఇప్పుడు ఆ 10 రోజుల పాఠాలు నీకు ఎవరు చెప్పాలి? హనుమంతుడు చెప్తాడా, వాళ్ళ గురువు రాముడు చెప్తాడా, వాళ్ళ తాత దోస్తున్నాడు కదా సార్, అచ్యుతున్నాడు, తెలుసుకుంటా, నేర్చుకుంటా సార్. అట్లెందుకు అంటారు? అచ్యుత్ క్లాస్ లీడరు, ఆయన ఫస్ట్. అట్లెందుకు అంటారు? కిలో యశ్వంత్, కిలో యశ్వంత్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 12 అవుతుంది. గుడ్ మార్నింగ్ ఏంద్రా? ఇంకా ఇప్పుడే లేచా సార్, దిగలే, ఇప్పుడే లేచా. చెప్పరా, నిన్నేదో బర్త్డే పార్టీ అనేదో మంద ఆగిర్రట, ఏం సాగది? నేను కాదు సార్, మా ఫ్రెండ్స్. అంటే వాళ్ళైతే తాగిరంటే జాక్ జాక్ కాదురా, నిన్ను కాదు, మీ అయ్యంది అన్నాలే ఫస్ట్. అవును సార్, మీ అయ్యంది అన్నాలరా. చెప్పు, ఈ నెలలో ఏ రోజు బల్లెకు రాలేదురా నువ్వు? మొన్న రాలేదు సార్. అంటే సార్ సార్ కొట్టుకున్నారు సార్. ఎందుకు రాలేదు చెప్పు బిడ్డ. ఆగురా, చెప్పిగా. సార్ నేను పొద్దున్న వస్తుంటే నల్ల పిల్ల ఎదురొచ్చింది సార్. మా వద్దంది సార్. నల్ల పిల్ల ఎదురా? కాదురా, ఈ కాలంలో కూడా నల్ల పిల్ల ఎదురైతే ఆగేటోడు ఉంటారా? జన విజ్ఞాన వేదికలు, నాస్తిక సంఘం వాళ్ళు, ఏత్వ సంఘం వాళ్ళు, మూఢనమ్మకాల సంఘం వాళ్ళు బొచ్చడు మంది నమ్మకుర్రా అని మొత్తుకుంటారు కాదురా? మా వాళ్ళకే చెప్పింది సార్, పోతే నీకు దేం పడుతుంది అన్న సార్, అందుకే పోలే. మరి వేరే దేశాలలో పిల్లులే పెంచుకుంటారు బిడ్డ, వాళ్ళకు రోజు ఎదురొస్తుంది పిల్లి. ఇంకా వాళ్ళు ఏడి పోకుండా ఇంటనే వండాలనా? తెలియదు సార్. చెప్పేటోనికి బుద్ధి లేకుండా నీకన్నా బుద్ధి ఉండదురా. ఎవరు? సందీప్ గాడు. నాకు తెలుసు, వీడు ఎవ్వడు బయట ఉమ్మా కొడతారా, సాయంత్రం తలలో పోదామని చూస్తున్నాడు. ఏడి రమేష్ వచ్చిండు అయ్యాల బల్లెకు? వచ్చిండా? రమేష్ గారు రాలే అయ్యాలా? బయట ప్రశ్నోదయ వచ్చిండా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్డు నీ గుడ్డు అలగొట్టాలరా. ఏం చెప్పురా, చెప్పు సార్. ఏం సంగతి?
అయితే నేను పెళ్లి పెట్టుకున్నాడు. ఫస్ట్ పందిరేసినాం ఇంటి ముందట. సెకండ్ అదేంది కోన్ ఫంక్షన్, దాని తర్వాత హల్దీ ఫంక్షన్, దాని తర్వాత పెళ్లి, మళ్ళీ వాళ్ళ ఇంటికాడ రిసెప్షన్, మధ్యలో కొండేసి గ్యాప్.